స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలీసుల సమక్షంలోనే మహిళా న్యాయవాదిపై దాడి, హైకోర్టు ఆదేశాలు అమలు కావట్లేదని ఆరోపణలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెంగిచెర్లలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం. గంజాయి కేసులో 6గురిని అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై జరిగిన దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత న్యాయవాది మల్లుల శిరీష ఆరోపించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ నిందితులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. తన కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేయడంతో పాటు క్లయింట్ కి సంబంధించిన కీలక కేసు ఫైళ్లు, పత్రాలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సివిల్ కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞ, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. అక్రమ ప్రవేశం, దొంగతనం వంటి ఆరోపణలు ఉన్నా కేసును సాధారణ ఫిర్యాదుగా నమోదు చేశారని, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతోనే పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆమెకు మద్దతు తెలిపారు. ఆరపల్లిలో ప్లాట్ నెంబర్ 2 సర్వే నెంబర్ 15 లా స్పీక్స్ అని ఒక లా ఫామ్ స్టార్ట్ చేశాను. నేను ఒక హైకోర్టు కౌన్సిల్ని. అక్కడ కొందరు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, మోహన్ రెడ్డి, కర్రె రాజేష్, తుంకుకుటి రవి, ఇంకా మేఘనాథ్, వెంకటేష్, ప్రవీణ్, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ మదర్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీస్ పైన అటాక్ చేసి పోలీసులు ఎదురుగానే నా చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అయిన అది, ఇంకా మీదవన్నీ ల్యాప్టాప్ అవన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అది ఒక పోలీసులకి తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకుంటలేదు. అది 18/6 రోజున జరిగింది. మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ 25/6 రోజున కూడా జరిగింది. ఎందుకు ఇది అల్టీరియర్ మోటివ్ ఏంటి అంటే, వీళ్ళు నార్కోటిక్స్ అవన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు. దాన్ని నేను అపోజ్ చేసినందుకు వీళ్ళు ఇవన్నీ యాక్షన్ నా పైన ఇట్లా చేస్తున్నారు. 25/6 రోజున నేను కోర్టుకి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ పైన అటాక్ చేసి ఇంకోటి ఏంటి, అన్ని ఫైల్స్ పోలీసులు ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా చేయట్లేదు. అండ్ 25 రోజున నేను హైకోర్టులో హోమ్ రిట్ మూవ్ చేశాను. వీళ్ళు పోలీస్ ఇన్యాక్షన్స్ బట్టి అది అయ్యాక నాకు ఆర్డర్ కూడా నాకు ఫేవర్గా వచ్చింది, స్టేటింగ్ దట్ నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని, నా ఆఫీస్ ఓపెన్ చేసుకోమని. అట్ ది సేమ్ టైం ఏదైతే పోయిన ఫైల్స్ ఇప్పుడు కూడా అక్యూజ్డ్ దగ్గరే ఉన్నారు, అయినా అది కూడా రికవర్ చేయమని క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా హైకోర్టు ఆర్డర్ ఇస్తున్నా పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటా. నేను ఏసీపీ సార్ దగ్గరికి, ఎస్హెచ్ఓ దగ్గరికి, కమిషనర్ సార్, డీసీపీ అందరి దగ్గరికి వెళ్ళాను. అట్ ది సేమ్ టైం నేను ఇది పోస్ట్ కూడా చేశాను. 25 రోజున 25/6/2026 రోజున ఆర్డర్ వస్తే టిల్ డేట్ అంటే 9/7/2026 రోజుల వరకు ఇప్పుడు వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ పైన. ఇంకా అక్యూజ్డ్ వాళ్ళేమో బహిరంగంగా తిరుగుతూ నా సామాన్లన్నీ దొబ్బేసి నాకంతా ఆఫీస్ అంతా నాకు ఒక ఏమంటారు ఓపెన్ చేయడానికి భయపడే ప్రాంతాల్లో చేశారు. పొలిటికల్కి నేను ఏమీ అనట్లేదు. ఇప్పుడు వీళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వీళ్ళు చెప్తున్నారు పొలిటికల్ పర్సన్స్ అని. నాకు మాత్రం ఐడియా లేదు. వీళ్ళు మాత్రం మేము కాంగ్రెస్ పొలిటికల్ పర్సన్స్ అని అంటున్నారు, కానీ నాకు ఈ ఐడియా మాత్రం లేదు. వీళ్ళే నన్ను బెదిరిస్తున్నారు వచ్చి. ఈ మోహన్ రెడ్డి, ఈ ప్రవీణ్ వాళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు వచ్చి. ఇగో నాకు వచ్చిన హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇది ఉంది. ఇది నా హైకోర్టు ఆర్డర్ కాపీ. దీంట్లో క్లియర్గా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని అండ్ ఫైల్స్ అన్ని రికవర్ చేయమని ఎవ్రీథింగ్ నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. పోలీస్ దగ్గర వాళ్ళ నుంచి ఇప్పటి వరకు నాకు చిన్న హెల్ప్ కూడా రాలేదు. అండ్ నేనే ఎవ్రీ టైం సిపిసి మ్యామ్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఏ న్యాయం ఇప్పటి వరకు జరగలేదు. ఏ టైంలో ఉండట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వెళ్ళాము. ఎవ్రీ డే మేము వర్క్ మానుకుని ఇట్లా మేము అందరం కలిసి వెళ్ళడమే సరిపోతుంది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా వీళ్ళు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మేము అడ్వకేట్స్ అయ్యుండే సామాన్యులకి
ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు అడ్డా కాదు, చదువులకు అడ్డా, కళలకు నిలయమని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవాన్ని ప్రొఫెసర్ కాసిం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథిగా సరైన ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ వివిధ కళాశాలల విద్యార్థులు గత 2 రోజులుగా వివిధ కళలపై తమ ప్రదర్శనలు నిరూపించారని తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల చదువులకే కాకుండా అన్ని కళలకు ప్రతిరూపంగా నిలుస్తుందని తెలిపారు. మొదటిసారిగా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవాన్ని జరపడం చాలా అభినందనీయమని కొనియాడారు. ప్రతి సంవత్సరం ఇలాంటి వార్షికోత్సవాలు ఆర్ట్స్ కళాశాల ముందు జరపాలని కోరారు. దీనికి తోడ్పాటు అందించినటువంటి ఆర్ట్స్ కళాశాలకి, ఫ్యాకల్టీకి ధన్యవాదాలు తెలిపారు. हमें नई सोच, अनुशासन और मेहनत का महत्व समझाया। उनके मार्गदर्शन से मेरे ज्ञान के साथ साथ मेरे व्यक्तित्व का भी विकास हुआ। इस कॉलेज में बिताया गया వార్షికోత్సవం, కళాశాల వార్షికోత్సవము ప్రొఫెసర్ కాసిం గారు చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ద్వారా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాలు, నిన్న కూడా ఇనాగరేషన్ వచ్చినప్పుడు చాలా విషయాలపైన చర్చించుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓన్లీ ఉద్యమాల గడ్డ కాదు, చదువుల అడ్డతో పాటు ఈ కళలకు నిలయము అనేది స్టూడెంట్స్ అందరూ కూడా ప్రూవ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ యొక్క ప్రతిభ చదువులేకే కాకుండా ఆర్ట్స్ కాలేజీని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా కళలకు కూడా ఒక నిలయమని నిరూపించడం జరిగింది. ఇప్పుడే రిలీజ్ చేసిన బుక్స్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ యొక్క టాలెంట్ చాలా ఎక్సలెంట్గా ఆ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీ, సూపర్వైజర్స్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సహకారం ఇచ్చారు. ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ టైం వార్షికోత్సవం జరపడం అనేది చాలా అభినందనీయం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందే జరపాలని, యూనివర్సిటీ అంటే చదువుల అడ్డాగా మారాలని, చదువులతో పాటు కళలు, దాగి ఉన్న కళలన్నీ కూడా బయటకు వచ్చి ఇట్లాంటి ప్లాట్ఫామ్ పైన ఎగ్జిబిట్ చేయాలనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ మెంబర్స్, అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా అభినందనిస్తున్నాను. మీరందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాలలో నీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బోడుప్పల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల వాటర్ బోర్డు కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వంగరి సాయి కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నప్పుడు 4 రోజులకు ఒకసారి నీరు వచ్చేవి. జీహెచ్ఎంసీలో కలిసిన తర్వాత కూడా అదే 4 రోజులకు ఒకసారి నీరు రావడం ఏంటి అని ప్రశ్నించారు. పక్కన ఉన్న ప్రాంతాలలో 2 రోజులకు నీరు వస్తున్నాయి కాబట్టి అధికారులు దీనిపై ఆలోచించాలి అని కోరారు. ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించాలని, ఈ ప్రాంతాలలోని సమస్యలపై జనసేన ఎప్పుడు పోరాడుతుందని తెలిపారు. అన్ని చోట్ల డే బై డే నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నాయి సార్? గ్రేట్ హైదరాబాద్ అంటే మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ప్రతి ఒక్క వ్యక్తికి నీళ్లు లేని ఏం జరగదు సార్. సమస్యను పరిష్కరించుకుంటా, స్టేట్మెంట్ తెచ్చుకుంటా, సప్లై వాటర్ సప్లై కూడా మాకు కావాలి సార్. పొలిటికల్ స్టేట్మెంట్ మంచిగా ఏంటంటే నువ్వు పబ్లిక్ సేవ చేసేటట్టు, నేను కూడా పబ్లిక్ సర్వీస్ చేసేటట్టు. నేను ఏమంటున్నా, అట్లా ఉందా? అట్లా ఉంటే ఫ్రెండ్లీగా ఉందాం. ఇంకా ఫ్రెండ్లీగానే స్టేట్మెంట్ చెప్తుంటే ఇప్పుడు మిత్రులందరికీ ముందే నమస్కారం. వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే బోడుప్పల్లో నీటి సమస్య
రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఎక్కడ కూడా. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి జలమండలికి సంబంధించినటువంటి బోడుప్పల్లో ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ తరఫున బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీటి సమస్యతో ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. లెటర్ ఇవ్వడంతో మన మేనేజర్ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది ఎంతవరకు పోతుందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మన అందరం కూడా చూసుకుంటే ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 4 రోజులకే నీళ్ళు వచ్చేది. మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కూడా 4 రోజులకే నీళ్ళు వస్తుండే. అదేవిధంగా ఇప్పుడు ఎంఎంసీ జేహెచ్ఎంసీలో కలిపినప్పటికీ కూడా 4 రోజులకే నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు చూసుకుంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఒక్కొక్కసారి 2 రోజులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుండే. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా నీళ్ళు కరెక్ట్ రావాల్సిన పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి జేహెచ్ఎంసీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో పక్కన ఉన్న హబ్స్ కూడా కానీ నాచారం కానీ అక్కడ డే బై డే వస్తుంది. ఇక్కడ ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చూసుకుంటే మనం ట్యాక్సీలు అందరూ కూడా కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, వాటర్కి సంబంధించినటువంటి నెలకి 250 రూపాయలు కడుతున్నారు, చెత్త బండికి కడుతున్నారు, లాస్ట్కి గుర్కావోన్కి కూడా డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇంతగానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల రక్తం దాగుతుంది ఈరోజు మనం అందరం కూడా చూసుకుంటే. అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు కూడా మీరందరూ కూడా వాటర్ బోర్డు కోసం ధర్నా చేస్తే మీరందరూ కూడా చూసిరు. వీళ్ళందరి నా దృష్టికి రావడంతో నేను జనసేన పార్టీ తరఫున ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చిన. ఇది ఎట్లుందంటే ఈ బోడుప్పల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వాటర్ బోర్డుకి కంప్లైంట్ చేయడంతో బోడుప్పల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు దీనికి జలమండలికి సంబంధించినటువంటి పైన అధికారులకి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ పేపర్ కట్టింగ్కే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. బోడుప్పల్లో దాదాపు బోడుప్పల్ చెనగచెర్ల దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది పబ్లిక్ నివసిస్తున్నటువంటి బోడుప్పల్ చెనగచెర్ల దాదాపు 50-60 కాలనీలలో కూడా వాటర్ సమస్య ఉంది. మీరు ఒక్కసారి బోడుప్పల్ చెనగచెర్లలో ప్రతి ఒక్క ఏరియాలలో మీరు విజిట్ చేసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయంలో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాదాయ శాఖ సలహాదారు సీతారామాంజనేయ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శేఖర్, స్తప్తతి పరమేశ్వరప్ప, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కామన్ గుడ్ ఫండ్ ద్వారా చేపడుతున్న ఆలయాల అభివృద్ధి పనులు, ధూపదీప నైవేద్య పథకం, DDNS, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కొత్త ప్రతిపాదనలు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పెండింగ్ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే దీంట్లో ఒక మనం ఇప్పుడు ఫాలో అయ్యేది కొన్ని ఈ ఎంసీ విషయంలో కొంతమంది ఎగ్జామ్షన్స్ అడుగుతారు. ఎంసీ ఎగ్జామ్షన్ అడిగే దాంట్లో ఏంటంటే ముందు ఎంసీతో ఇస్తున్నాం అడ్మినిస్ట్రేటివ్ శాఖ. ఎంసీ ఎగ్జామ్షన్ అడిగినప్పుడు ఏం చేస్తున్నామంటే అక్కడ దాన్ని ప్రయారిటీస్ని బట్టి ఎగ్జామ్షన్ ఎంతవరకు మనం 30% ఎంసీ ఉంటే ఒకవేళ కొంతమంది 10% ఎగ్జామ్షన్ ఉంటారు, 15% కొంతమంది టోటల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వాటిని బట్టి ఆ ప్రయారిటీస్ని బట్టి ఆ ఎగ్జామ్షన్ మనం నిర్ణయం తీసుకున్నాక వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మాజీ మంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ నేడు మాజీ మంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మరియు వైసీపీ కొవ్వూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారిని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం జరిగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, మాజీ డిప్యూటీ మేయర్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి మరియు పలువురు నాయకులు ఉన్నారు.
లేదు కూర్చుంటే ఫ్రీగా ఉంటుంది నేను ఫ్రీగా ఉంటాను లేదు నాకు నెల్లూరులో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఉన్నత ఆశయంతో నిరుపేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసిన నారాయణ నేత్రజ్యోతి నారాయణ దంత సురక్ష ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 49వ డివిజన్ లో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ సందర్భంగా డివిజన్ కో క్లస్టర్ ఖాదర్ బాషా, ప్రెసిడెంట్ ప్రసాద్ మరియు వైద్యాధికారులు డాక్టర్ సుధా రఫీ మాట్లాడుతూ కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేదల ముంగిటకే తెచ్చేందుకు మంత్రి గారు 3 కోట్ల వ్యయంతో అత్యాధునిక నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ వాహనాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సేవా యజ్ఞంలో భాగంగా ఇప్పటి వరకు నారాయణ నేత్రజ్యోతి ద్వారా 9,617 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 5,461 మందికి పైగా ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశామని, అలాగే తీవ్రమైన దృష్టి లోపాలతో బాధపడుతున్న 143 మంది రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి కంటి చూపును పునరుద్ధరించడం జరిగిందని వెల్లడించారు. దీనితో పాటు నారాయణ దంత సురక్ష విభాగంలో ఇప్పటి వరకు 6,257 మందికి నాణ్యమైన దంత పరీక్షలు నిర్వహించామని వారు పేర్కొన్నారు. సార్ మీ కెమెరా అడ్డొస్తుంది అప్పుడప్పుడు మంచిదన్న హార్ట్కు షాక్ అయితే జాగ్రత్తగా ఉండాలి షాక్ అయితే మంచిదే న్యూస్ కదన్నా మాకు బెస్ట్ జిగిడి ఇలా చేస్తా దగ్గర చూపుకి అద్దాలు రాసేస్తాను. బాగుంటుందని ఇప్పుడు ఒకసారి చూడండి మన వాళ్ళు అక్కడ ఉపయోగపడుతున్నారు. జరుగు నువ్వు జరుగు పేషెంట్ గడ్డంగా చూస్తానండి. చదవండి పై నుంచి చదువుకుంటూ రండి. పైన పెద్ద అంకి నుంచి చదువుకుంటూ రండి. కనిపిస్తుందా? ఇదేం చదువు? వెరీ గుడ్. ఇంకా మరి ఇంకే అర్థాలు బాగున్నాయి. కాదు అది కాదు, కొంచెము ఇట్లా పెట్టుకొని దీనిలోంచి చూడాలి. లేదు అంటే కూడా నువ్వు తీసేసి చూడు. రాజు సూర్యోదానం ఇబ్బందిగా టైలర్ పని చేసి పళ్ళు
అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. 49వ డివిజన్లో, నెల్లూరు సిటీ 49వ డివిజన్లో ఇది 3వ తూరు పెట్టడం, 4వ తూరు పెట్టడం ఈ క్యాంపు. ఎన్ని తూర్లు పెట్టినా కూడా ఇక్కడున్న సామాన్య పేదవాళ్ళంతా కూడా ఈ ఒక్క క్యాంపుకు వచ్చి ఈ నేత్రజ్యోతి అయితేనేమి, డెంటల్ అయితేనేమి, ఈ రెండు కూడా పెట్టి మా నాయకులు, మా ప్రీతమ నాయకులు నారాయణ సార్ గారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక వెలుగును చూడాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగా చూసి నడవగలగాలి, తిరగగలగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తలపెట్టినటువంటి ఈ ఒక్క మంచి మెడికల్ క్యాంపు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు సిటీలో వాళ్ళు చూపించుకొని ఆనందం పొందుతూ ఉన్నారు. ఇలాంటి క్యాంపుల వల్ల సామాన్య పేదవాళ్ళు ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక రోజంతా పని వేస్ట్ చేసుకొని పోవాల్సి వస్తుంది. అందులో సుమారు 2-3 వేల రూపాయలు లేనిదే ఈ ఒక్క ట్రీట్మెంట్ జరగదు. అయినా కూడా మళ్ళీ 2-3 రోజులు పోవాల్సి వస్తుంది. అలాంటిది మన ఇళ్ల కాడికే, మా డివిజన్ల కాడికే వచ్చి ఇక్కడున్న పేద ప్రజల్ని అది పనిగా పిలవనంపించి ఇక్కడ ఈ ఒక్క నేత్రజ్యోతి డెంటల్ పెట్టి చూపిస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 49వ డివిజనే కాదు, నెల్లూరు సిటీ మొత్తం కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క పేదవాడు వచ్చి చూపించుకుంటూ ఆనందం పొందుతున్నారు. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళాము, మాకు ఇటువంటి ట్రీట్మెంట్ దొరకలేదు, ఇంత స్పందన కూడా లేదు. ఇక్కడికి వచ్చిన డాక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని శుద్ధంగా పలకరించి ఇక్కడ ట్రీట్మెంట్ మీకేం కావాలి, ఏ విధంగా ఉందని అనేది ఒక ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ స్పందన అంత బాగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా 3వ తూరి 4వ తూరి పెట్టినా కూడా చెప్పంగానే పరిగిస్తున్నారు. గతంలో ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇటు గవర్నమెంట్ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానీ పెడితే వచ్చి చూపించుకునేవాళ్ళు కాదు. ఎందువల్లనంటే ఇక్కడ సరైన మిషనరీ ఉండదు, సరైన డాక్టర్లు ఉండరు. ఇక్కడ పెట్టి చూపించుకుంటే కూడా మాకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో కానీ చూపెడితే బాగుంటుందనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అది కాదు. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద హాస్పిటల్లో వాళ్ళు కూడా మన ఇళ్ళ దగ్గరకే వచ్చి చూపిస్తున్నారు అని అంటే నిజంగా కూడా మా ఒక శాసనసభ్యులు మరియు మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇదే విధంగా ఎల్లవేళలా అన్ని జబ్బులకు కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి చూపించాలని చెప్పేసి కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన VGB రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ VGB రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ ప్రజలకు పథకం ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎం రాజేశ్వరి పాల్గొని VGB రామ్జీ పథకంలోని ముఖ్య అంశాలు, ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్పులపై సిబ్బందికి వివరించారు. పథకం అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి సిబ్బంది అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల సమక్షంలోనే మహిళా న్యాయవాదిపై దాడి, హైకోర్టు ఆదేశాలు అమలు కావట్లేదని ఆరోపణలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెంగిచెర్లలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం. గంజాయి కేసులో 6గురిని అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.